హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ క్లారిటీ. దిస్ ఇస్ లహరి. ఈరోజు మనం G7 సమ్మిట్ అనే ఒక టాపిక్ కోసం అయితే తెలుసుకుందాం. ఇది రీసెంట్ కరెంట్ అఫైర్ క్వశ్చన్ అనమాట. విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద G7 సమ్మిట్ 2026? 2026లో G7 సమ్మిట్ ఏ కంట్రీ హోస్ట్ చేస్తుంది అనేది మన క్వశ్చన్. అండ్ ఈ G7 సమ్మిట్ కోసం ఇంకొంచెం మనం తెలుసుకోవాలంటే మనకి ఫస్ట్ G7 సమ్మిట్ వచ్చేసి 1975 ఫ్రాన్స్లో అయితే జరిగింది, ఫస్ట్ది. అండ్ ప్రీవియస్గా అంటే 2025లో G7 సమ్మిట్ వచ్చేసి కెనడాలో అయితే జరిగింది. ఈ G7 సమ్మిట్లో మేజర్గా ఏ టాపిక్స్ కోసం డిస్కస్ చేస్తారు అంటే ఎకనామికల్ పరంగా స్టెబిలిటీ ఫోకస్ చేయడం కోసం, అండ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం, సైబర్ సెక్యూరిటీ కోసం, ఇలా చాలా వేరియస్ టాపిక్స్ మీద అయితే ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ మీటింగ్ ఈ ఇయర్లో అంటే 2026లో మళ్ళీ ఫ్రాన్స్లో అయితే జరుగుతుంది. 2026 ఫ్రాన్స్లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఫ్రమ్ June 15th to 17th అయితే ఈ మీటింగ్ జరుగుతుంది. అండ్ ఇది ఫ్రాన్స్లో జరుగుతుంది అనేది మన ఆన్సర్ కదా. సో ప్రీవియస్గా 2025లో జరిగింది 51st G7 సమ్మిట్. ఈ ఇయర్ జరిగేది మనకి 52nd G7 సమ్మిట్. సో మనకి 52nd G7 సమ్మిట్ వచ్చేసి ఫ్రాన్స్లో జరుగుతుంది. ఫ్రమ్ June 15th to 17th అయితే మనకి జరుగుతుంది. అండ్ అలాగే ఈ G7 సమ్మిట్లో ఓన్లీ 7 కంట్రీస్ అయితే ఉంటాయి. ఈ 7 కంట్రీస్ కోసం అంటే సమ్మిట్స్ రిలేటెడ్ టాపిక్లో ఏంటా 7 కంట్రీస్ అనేది కూడా నేను ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి మళ్ళీ చూద్దాం ఆ 7 కంట్రీస్ ఏంటో. G7 కంట్రీస్ వచ్చేసి USA, UK, ఇటలీ, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్ అండ్ కెనడా. ఈ 7 కంట్రీస్తో పాటుగా యూరోపియన్ యూనియన్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఈ యూరోపియన్ యూనియన్ని మనం కంట్రీగా కన్సిడర్ చెయ్యము. ఇది కంట్రీగా మనం కన్సిడర్ చెయ్యకపోయినప్పటికీ కూడా ఇది ఎవ్రీ G7 సమ్మిట్లో జరిగే మీటింగ్లో ఇది ఒక పార్ట్, ఈ యూరోపియన్ యూనియన్ అనేది. సో సమ్మిట్స్కి రిలేటెడ్ ఇంకొక రీసెంట్ కరెంట్ అఫైర్ క్వశ్చన్ అయితే నేను మీకు డిస్ప్లే చేశాను. దాని ఆన్సర్ ఏంటో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.